సీఎం జగన్ కు కౌంటౌన్ స్టార్ట్ అయిందని వందల కోట్ల బ్యాంకులను ఎగ్గొట్టిన బుట్టా రేణుక పేదరాలిగా కనిపిస్తున్నారని ఎమ్మికనూరు టీడీపీ అభ్యర్థి జయ నాగేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల ఆశయాల కోసం టీడీపీ పొత్తు పెట్టుకుందన్నారు. ఎన్నికలంటేనే జగన్మోహన్ రెడ్డికి డ్రామాలు గుర్తొస్తాయంటున్న టీడీపీ అభ్యర్థి జయ నాగేశ్వరరెడ్డితో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రచారంతో రోజుకి మారుమోగుతూ ఉన్నాయి. అయితే ఎమ్మిగనూరు సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి సార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ప్రచారం ఎలా ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు? అయితే నామినేషన్ కూడా వేశారు కదా, ఎలా ఉంది? నిన్న చంద్రబాబు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి ఆశీస్సులతో, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో బీఫామ్ తీసుకొని ఈరోజు నామినేషన్ మరి ఇంకొక సెట్ వేయడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు ఈరోజు కేవలం సంక్షేమం పేరుతో ఎక్కడ చూసినా విధ్వంసమే తప్ప ఎక్కడ అభివృద్ధిని నోచినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానీ, మా ప్రాంతంలో ఉన్నటువంటి యువత కానీ, మా ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అందరికీ కూడా ఈరోజు కేవలం బటన్ నొక్కినా అని చెబుతూ లక్షల రూపాయల లబ్ధి అయిందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప ఎక్కడ కూడా ఒక రైతుకు కానీ, ఒక వ్యక్తికి కానీ, ఒక వర్గానికి కూడా ఒక్క రూపాయి మంచి పని కూడా జరగనటువంటి ఈ ప్రభుత్వాన్ని చరమగీతం పాడడానికి ఎన్నికలు నాంది పలుకుతున్నాయి. రానున్నటువంటి 20 రోజుల్లో కౌంట్డౌన్ ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఒకటే చెబుతున్నాం, మేము సిద్ధం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రజలు, ఎమ్మిగనూరు ప్రజలు నీ ఫ్యాను రెక్కలు విరగ్గొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కూటమి అభ్యర్థి అయినటువంటి మేము ఇటు బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన, మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా ప్రతి ఒక్క కార్యకర్త జయనాగేశ్వరుడి అభ్యర్థిత్వాన్ని, అదేవిధంగా కర్నూలు ఎంపీగా బస్తిపాటి నాగరాజు యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ రానున్నటువంటి ఎన్నికల్లో బలమైనటువంటి మంచి మెజారిటీతో ఇస్తూ గెలిపించబోతున్నారని తెలియజేస్తున్నా. ఇటీవల జరిగినటువంటి సిద్ధం అనేటటువంటి సభలో వైసీపీ సంబంధించినటువంటి అభ్యర్థి సంబంధించి మా అభ్యర్థి పేదరాలు అనేటటువంటి కామెంట్ చేశారు. ఇటీవల ఆమె బ్యాంకులకు సంబంధించి అనేక వేల కోట్లు ఎగ్గొడుతున్నారనేటటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? నేను రాజకీయ ప్రత్యర్థిగా నేను మాట్లాడేటువంటి అంశాలు కాదు. ఈరోజు వారు పెట్టిన అఫిడవిట్లో వారు ఎన్ని వందల కోట్లకు ఆస్తిపరాలో, ఎన్ని వేల కోట్ల ఆస్తులు పెడితే బ్యాంకులు లోన్ ఇస్తాయనేది చిన్న సామాన్య మానవుడికి, సామాన్యుడు కూడా తెలుసు. ఈరోజు 10 రూపాయలు విలువ చేసే ఆస్తి పెడితే బ్యాంకులో 5 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి. మరి 360,000, 400 కోట్లు మీకు రుణాలు ఇస్తున్నారు బ్యాంక్ అంటే ఎన్ని వేల కోట్ల ఆస్తులు మీరు పెట్టింటే రుణాలు ఇస్తారు? ఒక అంశం అయితే, రెండవ అంశం ఇప్పుడు చూసినప్పుడు మీరు చూస్తే గిన ఎక్కడ చూసినా 1,00,000 కోట్లు దోచిన జగన్మోహన్ రెడ్డి గారికి 100 కోట్లు దోచినటువంటి, 100 కోట్లు ఎగ్గొట్టినటువంటి వ్యక్తులు ఈరోజు పేదవాళ్ళగానే అనిపిస్తారు. ఎందుకంటే లక్షల కోట్ల ముందు 100,000 కోట్లు చాలా తక్కువ కాబట్టి వాళ్ళకి పేదరాలుగానే పేదవాళ్ళలాగా అనిపిస్తారు. ఎవరు పేదవాళ్ళు? ఈరోజు మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని అధికారంలోకి తెచ్చినందుకు రాష్ట్ర ప్రజలు పేదవాళ్ళు అయిపోయారు. ప్రతి ఒక్క పేదవాడు ఈరోజు 5,000 నోట్లో పెట్టుకొని భోంచేయడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి తెచ్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిది. ఈరోజు ఇక్కడ మీరు చూసినప్పుడు కేవలం నోరు తెరిస్తే అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిస్తే అబద్ధాలు. మొన్న ఎమ్మిగనూరు గడ్డ మీద మీరు అడిగిన ప్రశ్న, పక్కన 100 కోట్లకు ఆస్తిపర్రాలైనటువంటి ఒక వ్యక్తిని పెట్టుకుని సామాన్యురాలు, పేదరాలని చెప్పడంతో చాలా హాస్యాస్పదం. ఈరోజు అఫిడవిట్లోనే మేము ఏదైతే చెప్పామో అవే స్పష్టంగా ప్రజలందరికీ తెలిసిపోయింది. ఎన్ని 100 కోట్లకు ఆస్తిపర్రాలు, పేదరాలని చెప్పాడు అనేది మీకు తెలియజేస్తున్నాను. గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు 4 సంవత్సరాలుగా అనేక రకాల ప్రజల సమస్యలను చూశారు. రానున్న రోజుల్లో వాటిని ఎలా సాల్వ్ చేస్తారు, ఎలా ఉంటుంది? నా తక్షణ కర్తవ్యం, నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో గతంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పూర్తి స్థాయిలో నేను పూర్తి చేసి దాన్ని కార్యాచరణ తెచ్చే సమయంలో నేను ఓడిపోవడం జరిగింది. ఇక్కడ మా తండ్రి గారి కళ ఆర్డీఎస్ రైట్ కెనాల్, ప్రతి రైతుకు సాగునీరు ఇవ్వడం, ఏదైతే గాజులు దిన్న ప్రాజెక్టు నుంచి త్రాగునీరు, ఇంటింటికి కొలాయి ఇచ్చి ఫిల్టర్ నీళ్లు దాపడం, 146 కోట్లతో శాంక్షన్ చేసిన ప్రాజెక్టుని మూలబడేశారు. బాడుగలు కట్టుకోలేక ప్రతి పేదవాడు ఇల్లు లేక ఇబ్బంది పడే వ్యక్తులందరికీ కొన్ని వేల ఇళ్లు కట్టిస్తే ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. రైతాంగం మొత్తం నకిలీ విత్తనాలతో సర్వనాశనమయ్యారు. అదే రకంగా నేను చెప్పే ప్రతి అంశం కూడా రానున్నటువంటి రోజు టెక్స్టైల్ పార్కు కావచ్చు, చేనేత కళాకారులకు కావచ్చు, బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, యువతకు ఉపాధి కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో మేము ఒక కార్యాచరణతో 5 ఏళ్లలో నాకు ఇచ్చిన అవకాశంతో చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు ఆశీస్సులతో నేను ముందుకు పోవడం జరిగింది. మరి నేను ఓడిన తర్వాత ఇక్కడ గెలిచిన అభ్యర్థి కానీ, వైసీపీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఒక్క ఇంచు కూడా ముందుకు తీసుకుపోలేదు అభివృద్ధిని. మేము ఓడిపోవచ్చు, మీ రంగులే కొట్టుకొని మీ పేర్లే పెట్టుకొని ఆ అభివృద్ధిని కొనసాగించి ఉంటే ఈ పాటికి మా రైతులు నీళ్ళు వచ్చేవి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మిగనూరు పట్టణానికి తాగునీరు వచ్చేవి, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగేవి. కేవలం రివర్స్ టెండరింగ్ పేరు మీద
కక్షపూరితంగా ఆ ప్రాజెక్టులన్నీ మూలబడేసి ఈరోజు మాత్రం మళ్ళీ మేము ఏదో గొప్పలు చేశామని చెప్పుకుంటాం. నేను ఒకటే చెబుతున్నా, నన్ను ఎమ్మెగనూరు ప్రజలు ఆశీర్వదించిన తర్వాత నా అజెండా ఒకటే అజెండా, అభివృద్ధి అజెండా. ఈరోజు ఓటు వేసిన వాళ్ళకి వేయని వాళ్ళకి ఎమ్మెల్యేగా అని చెప్పి పనిచేసిన వ్యక్తి జయనాగేశ్వరరెడ్డి. రేపు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మా అభివృద్ధి ఫలాలు ఎక్కడైతే ఆగాయో అవన్నీ కూడా త్రాగునీరు, సాగునీరు, ఒక్కొక్క చుక్కకి ఇబ్బంది పడే ప్రాంతం మాది. వలసలు వెళ్ళిపోతున్నారు రైతులు, గాలిలు అయిపోతున్నాయి గ్రామాలు. వాటన్నిటిని నివారించే ప్రకంగా ఈ టెక్స్టైల్ పార్క్తో పాటు అన్ని ప్రాజెక్టులు కూడా గతంలో చేసినవన్నీ ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని తెలియజేస్తుంది. మీ నియోజకవర్గంలో కూటమి సంబంధించినటువంటి పార్టీ సంబంధించినటువంటి నాయకుల సమన్వయంతో ఎలా ముందుకెళ్తున్నారు, ఎలా ఉందంటారు సపోర్ట్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏదైతే గతంలో ఉన్నటువంటి కొన్ని చిన్న భేదాలు అది ఇదని చెప్పడం జరిగింది. నేను ఈరోజు ఇక్కడ బీజేపీ ఉన్నారు, ఇక్కడ జనసేన ఉన్నారు, ఎవరైతే ఉన్నారో వ్యక్తిగతంగా కాదు, ఇది పార్టీలు, మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఆదేశించినటువంటి పొత్తు ఇది రాష్ట్రం కోసం పెట్టిన పొత్తు. ఇక్కడ జయనాగేశ్వరుడి అజెండాను వ్యక్తిగత అజెండాలు ఉండవు. ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, మేము కావచ్చు, అందరం క్షేత్రస్థాయిలో కలుసుకొని పోయి ఖచ్చితంగా ఏదైతే ఉందో వైసీపీ పార్టీని గద్దె దింపడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది. ఈరోజు మీరు ఎన్ని డ్రామాలని నిన్న చూశారు మీరు. ఎందుకంటే ఎన్నికలు అనగానే జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగులుతుంది. ఆ రోజు కోడికత్తితో పొడిపించుకున్నారు, ఈరోజు గులకరాయితో కొట్టించుకున్నారు. కానీ ఇది నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఇంకా ఒక్కసారి నమ్ముతారు. ఒక్క అవకాశం అంటే ఇచ్చారు. మాటికి ఒక్క అవకాశానికి విషం తాగితే మరణం తప్పదనే విధంగా రేపు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తే ఇప్పటికే అయిపోయింది ప్రజల పని, రాష్ట్ర ప్రజల పని, ఎమ్మెగనూరు ప్రజల పని. రేపు ఇంకొక అవకాశం అని చెప్పి డబ్బులు సంచులు తీసుకొని వచ్చి మా ఎమ్మెగనూరును కొనాలని చూస్తున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అన్నీ ఆలోచిస్తారు, ఎవరు మంచి చేస్తారని చెప్పి సరైన నిర్ణయం తీసుకుని వైసీపీ పార్టీకి రాజకీయ సమాధి కట్టడం ఖాయం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా గెలుపు దిశగా ముందుకెళ్తాము, తమదే గెలుపంటూ కూడా ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. విడుదల బాబీతో శ్రీరామ్, బిగ్ టీవీ, ఎమ్మెగనూరు నుంచి.